హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ మదర్స్ డే సందర్భంగా మాది ఈరోజు బోటి. ఈ బోటి కర్రీ మా చిన్న అబ్బాయికి బాగా ఇష్టం. ఇది తీసుకొచ్చినాం ఈరోజు. ఇందులో పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసి కలిపిన. ఇవి మిక్స్ పెడతలేదు, ముందే వేసిన ఇవన్నీ. ఇగో ఇప్పుడు గరం మసాలా ధనియాలతోటి ఇదంతా కలిపి ఒక పావు గంట. మీకు అందరికి చెప్పిన ఈ నీసు వాసన ఉండద్దు అని అంటే ఏదైనా బియ్యం కడిగిన నీళ్ళు పోసి కడగాలి. నేను ఇప్పుడు ఈ బియ్యం కడిగిన నీళ్ళే పోసి కడిగిన 2-3 సార్లు. ఇక స్మెల్ ఉండదు. ఇప్పుడు ఈ ధనియాల పౌడర్ కూడా వేసిన. ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టాలి. పక్కకు పెట్టి పోపు చేసినాక మళ్ళీ చూడాలి. ఇందులో నూనె పోసిన మన ఇష్టం, ఎక్కువైనా తక్కువైనా పోసుకోవచ్చు. అది మనం వాడిన బట్టి. కొందరికి ఆయిల్ ఎక్కువ తినరు కాబట్టి కొందరు తక్కువ తింటారు. కానీ నేనైతే ఇంత పోసిన నూనె పోసి పచ్చిమిర్చి, మనం కలిపి పెట్టుకున్నాం కదా, పావు గంట కదా, ఎక్కువనే అయింది, చాలా టైం అయింది. ఉల్లిగడ్డలు ఇవన్నీ పోసి ఇవి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ పోపు. ఎర్రగా కొంచెం బ్రౌన్ కలర్గా మంచిగా వచ్చినాక వీటిని మగ్గనిచ్చి మనం ఇందులో అల్లం వేసిన కొంచెం ఇందులో సుద్దా అల్లం వేస్తా, పోపులో సుద్దా. నేను వండినట్టే మీకు రావాలి అంటే నేను ఎట్లా చేసినా అక్కడ చేయండి. నేను వండినట్టే ఉంటుంది. మళ్ళీ కొంచెం ఇందులో అల్లం వెల్లిగడ్డ, పసుపు. నేను పసుపు ఎక్కువ వేస్తా వీటిలో. ఇప్పుడు ఏదైనా మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా వీటిలలో కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటే మనకు స్మెల్ అన్నది ఉండదు. ఇది కలిపి పెట్టింది. ఒక 10 నిమిషాలు పావు గంట మగ్గనియాలి. అప్పుడు టమాటాలు వేసి ఒక గ్లాసు నీళ్ళు పోయాలి, ఒక విజిల్ పెట్టాలి. ఇక టమాటాలలో ఇవి తీసేయాలి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, టమాటా పోసేటప్పుడు దీన్ని తీసేసి పోయాలి. టమాటా ఉల్లిగడ్డలైనా అంతే, అది బొడ్డే తీసేసి ఉల్లిగడ్డలు పోసుకోవాలి. మరి అమ్మ వండినట్టే ఉండాలి అంటే ఇట్లా నేను చేసినట్టే చెప్తే మరి నేను వండినట్టే ఉంటుంది. అమ్మ కూడా ఇట్లనే చేసేది. నేను సుతా అమ్మలాగానే చేస్తాను. మా అమ్మ సుతా ఇదే బోటింగ్స్ కూర సూపర్ చేసేది. ఒక టమాటా వేయాలి, పెద్ద సైజు ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నా. ఇంతే. కానీ బోటి కర్రీ సూపర్ ఉంటుంది. ఒక విజిల్ పెట్టాలి, ఒకటే విజిల్. 10 నిమిషాలు మగ్గనియాలి అన్నా కదా, 10 నిమిషాలు కాదు, పావు గంట మగ్గించింది. చిన్న మంట మీద మగ్గింది. ఇట్లా దగ్గరగా అయింది, ఇట్లా దగ్గరగా అయినాక టమాటాలు వేసి కొంచెం ఎట్లయినా విజిల్ పెట్టాలి కదా. ఇందులో పోసి పెట్టుకున్నా. 2 విజిల్లు పెట్టాలి. 2 విజిల్లు పెట్టి కొంచెం ఒక 5-10 నిమిషాలు ఉంచాలి. దగ్గరికి కావాలి. అయినప్పుడు మనం ఏం చేయాలో కొత్తిమీర వేసుకోవాలి అప్పుడు. కానీ ఇప్పుడు నేను కొంచెం వేస్తాను కొత్తిమీర. ఇప్పుడు వేసి మళ్ళీ అప్పుడు కూడా కొంచెం వేయాలి. గరం మసాలా పౌడర్ కూడా వేసిన. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ గరం మసాలా కొంచెం ఎక్కువనే ఉండాలి, లేకుంటే బాగుండదు. ఈ బోటిలో టమాటా వేయండి అసలే బాగుండదు. బోటిలో టమాటా తప్పనిసరి వేయాలి. అప్పుడే బోటి టమాటా కర్రీ సూపర్ ఉంటుంది.
ఇది మదర్స్ డే స్పెషల్. అమ్మ వండినట్టే నేను వండుతా, కానీ ఇది బాగా అందరికి ఇష్టం, మళ్ళీ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. 2-3 విజిల్ ఇవ్వాలి. ఇట్లా కర్రీ అయ్యింది, రెడీ. మరియు బోటి టమాటా కర్రీ, ఇది తెలంగాణ స్పెషల్ ఇది. కానీ ప్రతి ఒక్కరు ఇట్లా ట్రై చేయండి. ఈ బోటి టమాటా మన తెలంగాణనే స్పెషల్. ఇది రెడీ అయింది కాబట్టి మనం కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే సూపర్ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మలా ఆమంచాలి.